వీలునామా వ్రాసే వ్యక్తి, సరే ఒక వీలునామానే కాదు ఏ డాక్యుమెంట్ అయినా వ్రాసే వ్యక్తి లేదా వ్రాయించి ఇచ్చే వ్యక్తి ఏ విధమైన ప్రలోభాలకు గురి కాకుండా వ్రాయించి ఇచ్చినప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకని వీలునామాను కూడా ఏ విధమైన ప్రలోభాలకు గురి కాకుండా లేదా ఇంకో రకమైన ఫీలింగ్స్కు లేదా బయాస్కు లేకుండా వ్రాస్తే ఆ వ్యక్తికి అది ఆయన కుటుంబానికి కూడా మంచిది. అట్లా వ్రాయని కారణాన కుటుంబంలో అతని అనంతరం అనవసరమైన డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి వీలునామా ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి, కంపల్సరీ. ఇద్దరు సాక్షులు సంతకం చేయనట్లయితే ఆ వీలునామా అనిపించుకోబడదు.